వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు సర్కిల్ పోలీసుల మెరుపు ఆపరేషన్. 10 మంది దొంగల ముఠా అరెస్ట్, 10 బైక్లు స్వాధీనం. నిడదవోలు సర్కిల్ పరిధిలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ బంగారం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారం, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహకారంతో 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిడదవోలు పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ వివరాలు వెల్లడించారు. నిడదవోలు సర్కిల్ పరిధిలో మోటార్ సైకిళ్లు బంగారం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. 10 మంది కలిసి బృందంగా ఏర్పడి రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం దొంగలించిన వాహనాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో సమిష్టిగూడెం ఎస్ఐ బాలాజీ సుందర్రావుకు అందిన ముందస్తు సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కలిసి మునుపల్లి వద్ద వేలివెన్నులో గల రోడ్లో నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి 10 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి నిందితుల్ని గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ తిలక్ తెలిపారు. వరుస దొంగతనాల కేసులను ఛేదించి నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ అభినందించినట్లు సీఐ తిలక్ తెలిపారు. ఈ ఆపరేషన్లో సమిష్టిగూడెం ఎస్ఐ బాలాజీ సుందర్రావు, ఉండ్రాజవరం ఎస్ఐ రవికుమార్, సీసీఎస్ ఎస్ఐ రవీంద్ర, ఇతర పోలీసు సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దొంగతనాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఐ తిలక్ సూచించారు. ముఖ్యంగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఇళ్ల భద్రత కోసం ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను వినియోగించుకోవాలని, ప్రజలకు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాల సేవల్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా ఇళ్లపై నిఘా ఉంచడంతో పాటు దొంగతనాన్ని అరికట్టడంలో, నేరస్తుల్ని గుర్తించడంలో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీఐ తిలక్ తెలియజేశారు. ఇది 18/8/2026 ఉదయం 9 గంటలకి సంసిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మునుపల్లి గ్రామానికి చెందిన గల్లి పావని అనే ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళకి సంబంధించిన ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ AP39FQ 3539 నెంబర్ గల ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వాళ్ళ మునుపల్లి గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర రాత్రి పార్క్ చేసుకుని పొద్దున్నే చూసేటప్పటికి బండి కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ షెడ్లో పెట్టుకున్న మోటార్ సైకిల్ షెడ్ తాళం బద్దలు కొట్టి మోటార్ సైకిల్ పట్టుకెళ్ళిపోయినని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఆధారంగా సంసిగూడెం ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 106/2026 అండర్ సెక్షన్స్ 331 క్లాస్ 4 304A 305A BNS ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ డి నరసింహకిషోర్ సార్ ఉత్తర్వుల ప్రకారం కొవ్వూరు డిఎస్పీ సారు జి దేవకుమార్ గారి ఆధ్వర్యంలో నా పర్యవేక్షణలో మన సంసిగూడెం ఎస్ఐ గారు బాలాజీ గారు, అలానే మన ఉండ్రాజవరం ఎస్ఐ గారు రవికుమారు, మన నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు మన జగన్మోహన్ రావు గారు ఒక టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఈ మధ్యకాలంలో మోటార్ సైకిల్ నేరాలు బాగా జరుగుతున్నాయి, ఇది చేయాలని చెప్పి మనకి సంసిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టిన కేసులో దొరికిన ఆధారాలు ఆధారంగా చేస్తున్న క్రమంలో ఒక 8 మంది కుర్రోళ్ళు ఈ అనుమానాస్పద రీతిలో వీళ్ళని ఈరోజు ఉదయం 10 గంటలకి మునుపల్లి మెయిన్ రోడ్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు మనం ఏదైతే కేసు కట్టామో ఆ కేసులోని మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు అడ్మిట్ అయ్యారు. దీంతోపాటు సుమారు ఇంకొక 10 మోటార్ సైకిళ్ళు నేరం చేసినట్టు, అంటే మన తాడేపల్లిగూడెం, తణుకు, ఉండ్రాజవరం, సంసిగూడెం పరిధిలోని ఒక 10 మోటార్ సైకిల్ వరకు దొంగతనం చేసినట్టు వీళ్ళు అడ్మిట్ అయ్యారు. వీటితో భాగంగా వీళ్ళ దగ్గర ఈ 10 మోటార్ సైకిల్ని కూడా వీళ్ళ వద్ద నుంచి మనం ఇక్కడ ఇందులోని A8 సతీష్ అనే వ్యక్తి, తాళపూడి సతీష్, ఇతను తణుకులోని సజ్జాపురం ఇతని నివసించేది. అక్కడ అతని ఇంటి వద్ద ఈ 10 మోటార్ సైకిళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఉన్నాడు. ఈ దొంగతనం చేసిన 10 మోటార్ సైకిల్ అమ్ముకోవడానికి అలా పెట్టుకుని ఉన్నాడు. అక్కడ నుంచి 10 మోటార్ సైకిల్ కూడా సుమారు వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుంది. ఈ 10 మోటార్ సైకిల్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇందులోని ఉన్న ముద్దాయిలు అదీబ్ రెహమాన్, ఈ అబ్బాయిది తణుకు, గౌతమ్ తణుకు, ఇతని ఈతకోట విఘ్నేష్, ఈ అబ్బాయిది కూడా వేలువెన్ను
ఉండ్రాజవరం మండలం. గాలింక్ మనోజ్ కుమార్ ఇతను కూడా గతంలో ఇతని మీద ఒక కేసు ఉంది. ఇతను కూడా వేలువెన్ను ఉండ్రాజవరం మండలం. అలాగే తాళపూడి సతీష్ తణుకు, దొంగ ప్రవీణ్ ఇతను ముక్కాముల, శ్యామ్ ఆస్టిన్ ఇతను కూడా తణుకు, మన్యం సందీప్ ఇతను వేలువెన్ను, అట్లానే వెలుగట్ల జశ్వంత్ ఇతనిది మోర్తమ విలేజ్ ఉండ్రాజవరం, షేక్ ఉమర్ ఇతనిది ఏమో పురుషోత్తపల్లి విలేజ్. వీళ్ళందరూ కూడా ఈ మద్యం సేవించే దగ్గర ఫ్రెండ్షిప్ అయ్యి ఈ చెడు వ్యసనాలకి బానిసలయ్యి ఈ డబ్బు కోసం, ఈ చెడు వ్యసనాలకి ఇది అవ్వడానికి డబ్బుల కోసం నేరాలు చేస్తూ ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ వీటిని తక్కువ రేటుకి బయట విక్రయించడం జరుగుతుంది. ఈ 10 మందిని ఇందులోనే మొత్తం 10 మంది ముద్దాయిల్లో 7 మనకి అదుపులో తీసుకున్నాము. మిగతా 3 ముద్దాయిలు కూడా పట్టుకోవాల్సి ఉంది. త్వరలో వీళ్ళు పట్టుకుంటాము. ఇందులోని గౌతము, ఎత్తుకోట విఘ్నేష్, అలాగే పెట్ట శ్యామాసిని అనే 3 ఇంటి నేరాలు కూడా చేస్తున్నారు. మన వేరువెన్ను దగ్గర మన కాల్దరి గ్రామంలో ఈ ఒకటి ఇంటి నేరం కూడా చేసినట్టు దర్యాప్తులో తెలిసింది. మిగతా వాళ్ళు అందులో వీళ్ళు దొరకాలి. వీళ్ళు కూడా దొరికిన తర్వాత వీళ్ళని విచారించి అందులోనే ప్రాపర్టీ ఏమైనా ఉంటే రికవర్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ కేసులో ఈ మోటార్ సైకిల్ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన మన సంస్గూడెం ఎస్ఐ గారు బాలాజీ సుందరం గారు, అట్లానే ఉండ్రాజవరం ఎస్ఐ గారు రవికుమార్ గారు, జగన్మోహన్ రావు గారు అంటే సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ నేరాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. మన చుట్టుపక్కల ఉండే ఈ కుర్రాళ్ళే ఈ మోటార్ సైకిల్ నేరాలు, ఇంటి నేరాలు చేస్తున్నారు. సో మన మోటార్ సైకిల్ మనం బయట పార్క్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తాళం వేసుకుని, బండికి కొంతమంది తాళం వేయడం మర్చిపోతుంటారు. పక్కగా తాళం వేసుకుని అది ఇంట్లో మన పార్కింగ్ ప్లేస్లో ప్రాపర్గా పెట్టుకోగలిగితే ఈ చోరీకి గురవకుండా మనం కాపాడచ్చు. అట్లానే ఈ ఇంటి నేరాలను నివారించడానికి మన నిడదవోలు సర్కిల్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లను, ఒక్కో పోలీస్ స్టేషన్లోనూ 10 LHMS కెమెరాలు ఉన్నాయి. వీటిని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటారు. వీటి ద్వారా ఏంటంటే మీరు ఊరు వెళ్తున్నప్పుడు మన పోలీస్ స్టేషన్కి వచ్చి GMSK ద్వారా కానీ, లేదంటే మీరు కానీ LHMS అనే యాప్ ఉంటుంది. LHMS యాప్ ద్వారా కానీ మీరు లాగిన్ అయ్యి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే మేము మీ ఇంటికి, మీరు ఊరు వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ LHMS కెమెరా అనేవి మీ ఇంట్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఇల్లు వదిలి ఊరు వెళ్ళినప్పుడు ఎవరన్నా నేరస్తుడు అది బయట గమనించి ఇంట్లో ఎవరు లేరని చెప్పి గమనించి లోపలికి నేరం చేయడానికి వచ్చినప్పుడు వెంటనే ఆ కెమెరా అలర్ట్ అయ్యి ఎవడైతే మనుషులు వచ్చిన పిక్చర్స్ ఇచ్చేసి అలర్ట్ ఇస్తుంది, అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. ఇందులో మీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వస్తుంది, నాకు వస్తుంది, ఇంటి ఓనర్ పెట్టుకోవచ్చు. ఆ ఊర్లో ఎవరైనా ఇలాగ 5గురికి అలర్ట్ ఇచ్చుకోవచ్చు. దీని ద్వారా ఎవరైనా నేరస్తులు మన ఇంట్లో నేరం చేస్తున్నప్పుడే సీన్ ఆఫ్ అఫెన్స్లోనే ఆ నేరస్తుని పట్టుకోవడం ద్వారా మన విలువైన వస్తువులు, బంగారు వస్తువులు కానీ, క్యాష్ కానీ, ఇతరత్ర విలువైన ఆభరణాలు ఏవి మనం చోరీకి గురి కాకుండా మనం ప్రివెంటివ్ భాగంగా మనం చేసుకోవచ్చు. సో ఈ విషయాన్ని ప్రజలందరికీ మేము రోజు మా ఎస్ఐలు విలేజెస్లో అవేర్నెస్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ విషయం తెలియజేస్తున్నారు. కానీ చాలా వరకు రిక్వెస్ట్లు చాలా తక్కువగా వస్తున్నాయి. కానీ నేరం జరిగిన తర్వాత సార్ మా ఇంట్లో బంగారం పోయింది, మేము ఊరు వెళ్ళాం సార్ అని చెప్పి నేరం జరిగిన తర్వాత వచ్చి లబోదివ్వమని అంటున్నారు. మనం పోయిన తర్వాత బాధపడేదానికంటే మనం ప్రివెంటివ్గా మీకు ఈ అవకాశం ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ 10 LHMS కెమెరాలు ఉన్నాయి. మీరు ఊరు వెళ్ళే ముందు ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడతాం. సో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నా కూడా, ఏమైనా నేరం జరుగుతున్నప్పుడు మనం నేరస్థానంలోనే ముద్దాయిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ విలువైన వస్తువులు, క్యాష్ పోకోకుండా చూసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.